మేము యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ ఊరికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం అంటే ఈ వర్షాకాలం వచ్చింది, ఈగల దోమలతోని అసలు చెదారంతో డెంగ్యూ వ్యాధి దోమలు, మలేరియా దోమలు పుట్టుకొస్తున్నాయి. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, రోజు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలని చెప్పడానికి వచ్చినాం. కాబట్టి మీరందరూ ఆరోగ్యాలతో ఉంటేనే కదా, ఏ రోగం లేని దగ్గర కోట్ల రూపాయల నోట్లు లెక్క, రోగం ఉన్నంత ఎంతున్నా మందులకే దిక్కరు. కాబట్టి అవి అర్థం చేసుకొని మనం రాబోయే కాలంలో ఇప్పటి నుండైనా రేపైనా ఇయ్యాలైనా చెదారాన్ని గ్రామ పంచాయతీ సిబ్బందికి సపోర్ట్ చేసి సహకరించి చెదారాన్ని దూరం ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. పల్లెల్లో నా ప్రజలకు బాధలు అధికంగా ఉన్నాయిరా ఓరన్న, పరిసరాల పరిశుభ్రత లేక రోగాలు వచ్చునురా మాయన్న. దాని ముందట బర్ల కొట్టము. కాబట్టి చెదారాన్ని మన ఇంటి దగ్గర ఉంచకుండా ఊరి దూరం ఉంచాలి. అంతేకాకుండా మన మనుమళ్ళు, మన కొడుకుల పిల్లలు కొంతమంది ఇలా షోకులో పడ్డారు. ఏం షోక అంటే డ్రగ్స్ అనేది కొత్త మహమ్మారి. అది ముక్కు కాడ పెట్టుకుంటే స్వర్గం వెళ్ళిపోతాడు మనిషి. అవ్వ మాటినాడు, అయ్య మాటినాడు, ఖరాబ్ అయిపోతున్నారు ఈరోజు పిల్లలు. బండి మీద ముగ్గురు ఎక్కించుకొని పోతారు, ఒక్కడ హెల్మెట్ పెట్టుకోడు. వెనక బండి వస్తుందంటే దాన్ని దాటేసి పోతాడంటే మామూలు ఓడు. అట్లా కాకుండా మన పిల్లలు జాగ్రత్త. వాళ్ళు ఖచ్చితంగా ఇలా చెడు ఆలోచనల బారిన పడి చనిపోతున్నారు, తల్లిదండ్రుల మాట వింటలేరు, అనేక రకాల రోగాల పాలవుతున్నారు, మత్తుకు బానిసై ఇంటికి దూరం అవుతున్నారు. కాబట్టి పల్లెల్లో నా ప్రజలకు బాధలు అధికంగా ఉన్నాయి ఓరన్న, పరిసరాల పరిశుభ్రత లేక రోగాలు వచ్చునురా మాయన్న. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పరిసరాల గురించి చెప్పాం కదా, అవే